సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ మీ మొలుపు కుర్రాడు. సో ఇవాళ మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చిన. సో ఇప్పుడు అక్కడికే పోతున్నాం. ఎక్కడికంటే ఒక దట్టమైన అడవిలో ఒక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్దాం, పదండి. అమ్మా, గుడికి ఇట్టినా దారి, గుడి ఇట్లనే పోవాలా? ఓకే. ఎట్లా పోవాలి? ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఎమ్మనైతే అడిగినాం, ఇట్లా పోవాలి, చక్కగా దారి పట్టుకుందాం అని చెప్పింది. సో కొంచెం ఇక పంట పొలాలు వేసేసరికి మనం కూడా దారి గుర్తుపట్టలేకుండా పోతుంది. సో ముందుకైతే పోదాం. ఇక్కడ నడవాలి. ఒక చిన్న వాగు దాటినాం, ఇంకొక చిన్న వాగు కూడా దాటాలి. ఫ్రెండ్స్, మనం దేవాలయంకు వెళ్ళే దారిలో అయితే మనకైతే ఇలా కనపడింది. దీన్ని ఏమంటారంటే మంచి అని పిలుస్తారు. ఎందుకు అంటే పంట వేసి ఈ విధంగా ఒక ఇల్లులానే ఒక కర్రల మీద చేస్తారు అన్నట్టు. సో ఎందుకు ఇలా చేస్తారంటే పంటకు అడవి పందుల బెడద కానీ కూతుల బెడద కానీ ఉన్నప్పుడు ఈ విధంగా ఒక మనిషి వచ్చి పైన ఉండి చుట్టూ అన్నిటినీ గమనిస్తూ వాటిని వెళ్ళగొట్టడానికి ఇలా అయితే కాపల అంటే పంటకు కాపలగా ఉండడానికి ఇలా చేస్తారు అన్నట్టు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇంకొక చిన్న వాగు కూడా దాటాల్సి వస్తుంది. అంటే ఇంతకుముందు మనకు కలిసింది కదా ముందు, అది కూడా ఇది వాగు అనుకుంటా. సో ముందుకైతే వెళ్దాం. ఇంకా ముందుకైతే దారి ఉంది, వెళ్ళాలి. ఫ్రెండ్స్, మొత్తానికైతే మనమైతే లక్ష్మీ నరసింహస్వామి ఉన్న స్పాట్కి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఈ టెంపుల్ హిస్టరీ అంటే మనకు తెలిసిన కొన్ని స్టోరీస్ మాత్రమే. ఇది పూర్తిగా అయితే దీని స్టోరీ అయితే ఎవరికి తెలియదు. గ్రామస్తులు చెప్పింది కొంచెం, మనకు తెలిసింది కొంచెం, తెలుసుకున్నది కొంచెం. సో మొత్తానికైతే చెప్తా. చలో. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు లక్ష్మీ నరసింహస్వామికి వెళ్ళే దారిలో అయితే ఇక్కడ ఒక బండకి ఒక శిలాకృతి రూపంలో చెక్కబడుతుంది. సో ఇక్కడ ఈ రూపం ఏంటంటే ఆంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎక్కడున్నా అక్కడైతే ఉంటారు. ఎందుకంటే ఆలయాన్ని పరిరక్షించడం కోసం క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తుంటాడని చెప్తారు. ఫ్రెండ్స్, చూసిరు కదా ఆలయం చెక్కు చెదరకుండా ఎలా గోడ కట్టారో. రండి ఇంకా చూద్దాం. మొత్తం అయితే ఒక గుట్టెక్కి ఆలయం పైకి అయితే రావడం జరిగింది. సో ఆలయంలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఆలయం అయితే ఎలా ఉందో. మొత్తానికైతే శిథిలావస్థలోకి అయితే చేరిపోయింది.
స్వామివారి దివ్య దర్శనం. చూడండి ఎలా ఉన్నాడు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా స్వామివారిని అయితే. ఇక్కడైతే మనకు స్వయంభుగా వెలిచాడని మనకైతే గ్రామస్తులు అయితే చెప్పడం జరిగింది. సో ఈ గుట్ట పైన ఒక రాయికి ఒక నల్లని ఆకృతిలో స్వామివారు అయితే మనకైతే ప్రజెంట్ అయితే దర్శనం ఇస్తున్నారు. సో ఈ విధంగా అయితే స్వామివారు ఉన్నారు. సో అదేవిధంగా మనం టెంపుల్ మొత్తాన్ని అయితే చూద్దాం. అంతేకాకుండా ఇక్కడైతే స్వామివారి జాతరను అయితే ప్రతి సంవత్సరం మే నెలలో నిర్వహించడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా చూస్తున్నారు కదా స్వామివారు అయితే లోపల అయితే ఉన్నారు. కానీ ఇది మొత్తం గుడి అయితే శిథిలావస్థకు అయితే చేరుకొని ఉంది. చూడవచ్చు మనం ఇక్కడ ఇలా ఉందనేది. చూడండి, ఎక్కడికక్కడికి మొత్తం రాళ్ళు మొత్తం పడిపోయి అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మనకైతే గుడికి ముందు ఇక్కడైతే గ్రామస్తులు అయితే మనకు ఇక్కడ మంచిగా రేకులు అయితే ఏర్పాటైతే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈ టెంపుల్ అయితే ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ములుగు జిల్లా తాడ్వాయి మండలం బంజరెల్లాపూర్ గ్రామానికి దగ్గరలో ఉంటుంది. మరియు నాంపల్లి గ్రామానికి అయితే దగ్గరలో ఉంటుంది. సో ఇక్కడైతే మేలో మీకు జాతర నిర్వహిస్తారని చెప్పినా కదా. ఈ జాతరని అయితే గంగారం గ్రామ ప్రజలు కానీ, బంజరెల్లాపూర్ గ్రామ ప్రజలు కానీ, నాంపల్లి గ్రామ ప్రజలు కానీ ఇక్కడికైతే నిర్వహించడం అయితే జరుగుతుంది. సో అంతేకాకుండా ఇంకా చుట్టుపక్కల నుంచి చాలామంది అయితే ఈ జాతరకు అయితే హాజరయ్యి అయితే ఘనంగా జాతర అయితే నిర్వహిస్తారు. చూడొచ్చు మనం. కానీ ఒక్కటే మనకు బాధాకరమైన విషయం ఏంటంటే టెంపుల్స్ అయితే మొత్తానికైతే ఎక్కడికక్కడైతే అంతరించిపోతున్నాయి. వీటిని పట్టించుకునే నాదుడే లేకుండా పోతుంది. చూడొచ్చు, ఎక్కడికక్కడికి రాళ్ళు అయితే మొత్తం పడిపోయి అయితే మనకు ఉన్నాయి. సో ముందుకైతే వెళ్దాం. ఇంకా అసలు టెంపుల్ అయితే చాలా వరకు అయితే ధ్వంసమైందని గ్రామస్తులు అయితే మనకు చెప్పడం జరిగింది. ఒకసారి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనే విషయం. ఫ్రెండ్స్, మనమైతే మొత్తానికైతే ఆలయం అయితే పైభాగానికి అయితే రావడం జరుగుతుంది. అసలు ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అని చెప్పాలంటే చూస్తే అయితే చాలా అంటే చాలా బాధ అవుతుంది నాకైతే. మొత్తానికి ఎక్కడికక్కడికి రాళ్ళు, ఇక్కడ టెంపుల్కి అయితే గోపురమే లేకుండా పోయింది. చూడొచ్చు మనం. ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు ఇక్కడైతే ఇది ఆలయం మనకు పైభాగం ఇదంతా కొండపైన ఉంది కాబట్టి మనకి ఇంత హైట్లో ఉంది. నేను ఇట్లా పైకి వచ్చాను. చూసుకోవచ్చు మనం. ఎక్కడికక్కడికైతే శిథిలమైపోయింది ఆలయం అయితే. సో మీకు ధ్వంసం చేసిర్రు అని చెప్పిన కదా. సో గుప్త నిధుల కోసం ఇక్కడికి చాలామంది అయితే వచ్చి ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. మొత్తాన్ని ధ్వంసం చేసి అంటే బంగారం కోసం కావచ్చు, ఇతర ఇక్కడికి వచ్చి అయితే చాలామంది ఈ ఆలయాన్ని ధ్వంసం అయితే చేసిందని నాకు చాలామంది అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఆలయం అయితే ఇంకా ముందుకైతే పోకుండా వీల్లేదు అసలు. మొత్తం పక్కనే వాగుంది. అటైతే కిందికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, చూడొచ్చు ఆలయం పైన ఎలా ఉందో, మొత్తం ధ్వంసం చేసేసారు. ఫ్రెండ్స్, ఆ వాగుని చూశారు కదా. ఆ వాగు ఎంత ఉధృతితో వచ్చినా, ఎంత వేగంతో వచ్చినా, ఎంత వెడల్పుతో వచ్చినా వాటరు ఆ గోడ వల్ల ఇప్పటికీ ఆలయం అయితే, పైన ఆలయం అయితే చెక్కు చెదరలేదు. కానీ మనుషులే ఆలయాలను ధ్వంసం చేస్తారు. బంగారం కోసమో వెండి కోసమో మరి ఎందుకు అర్థం కావట్లేదు. ఏం దొరకవండి మీకు ఆలయాల్లో, దేవుడు తప్ప ఏముండదు. ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్టుగా మరి ఏ ఆలయాన్ని కూడా ధ్వంసం చేయకండి. ఎందుకంటే దేవుళ్ళు అందరికీ దేవుళ్ళే కదా. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మొత్తానికైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మంచిగా ఉండండి. థ్యాంక్ యూ.